తండ్రి, సమస్త జ్ఞానానికి మించిన మా దేవ, నీ వాక్య భాగంలో వెళుతున్నాం. ఈ దినమందు ఎంతోమంది గుడ్రాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లలు లేరని ఏడుస్తున్నారు, నాకు పిల్లలు పుట్రని ఏడుస్తున్నారు. వారిని ఓదార్చగలిగిన బలమైన వాక్కు విడుదల చేయి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సిట్ డౌన్. అందరూ కూర్చుందాం. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా? అంతా హ్యాపీగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఈరోజు కొద్దిసేపు సమాజంలో చాలామందికి పిల్లలు లేరు. వారు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు, వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. దుఃఖ నివారణతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దుఃఖ నివారణ పొందినట్లుగా మనం ఏం చేద్దాం? వారికి దేవుడు అటువంటి పిల్లలు లేని వాళ్ళకి దేవుడు ఏం చేశాడో, ఏం మాట్లాడాడో బైబిల్ నుండి మనం చూద్దాం. మీకు ఇమేజ్ కూడా చూపిస్తాడు కుమారుడు. మధ్యలో మంచి ఒక అరగంట సేపు వాక్యాన్ని విందాం. ఓకే, అందరికి అవసరం ఉండదు వాక్యం అంటే. లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం కదా, చతురక్తులు, ముసలం ముచ్చట్లు, అల్లదొక నాటపాటలు అన్నీ వింటారు. కానీ దేవుని వాక్యం ఓపికతో వినేవారు ఎవరు లేరు. అయినా ఒకరి గురించి మనకెందుకు, దేవుడు మనకిచ్చిన బాధ్యత మనం కొనసాగిద్దాం. అనేక మంది పిల్లలు లేని తల్లులు ఓదార్చబడాలి ఈరోజు. ఆమేన్. చెప్పండి గట్టి కొడదామా? ఏం చేద్దాం? ఓదార్చబడాలా. అందుకే కదా మనం ప్రార్థన చేసుకుని వచ్చాం. ఇప్పుడు లైవ్ వింటున్న బిడ్డలకు కూడా, అమ్మా, ఓ తల్లి, నాకు పిల్లలు లేరని నువ్వు దిగులు పడకో. నేను గుడ్రాలుగా ఉన్నాను, ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి నాకు పిల్లలు ఇవ్వకుండా ఉంటాడు దేవుడు. దేవుడే ఉంటే నాకు పిల్లలు ఇవ్వడా అని ఒకవేళ నువ్వు విసుగు చెందావేమో. ఎస్, అవును, పిల్లలు లేనప్పుడు చాలా విసుకుంటుంది. బైబిల్లో చాలా మంది కూడా పిల్లలు అవడానికి కూడా సిద్ధపడిన వారు ఉన్నారు. కాబట్టి మీకు వారెవరెవరికి దేవుడికి ఎటువంటి కార్యాలు చేశాడో చెప్పే ముందు, పిల్లలు లేని వాళ్ళు మాత్రం నేను గుడ్రాలుగానే ఉండిపోతాను అనే మాటని ఇక నుంచి నువ్వెప్పటికీ పిల్లలు లేకుండా దేవుడు ఉంచడు. ఎందుకు తెలుసా? దేవుడు పక్షపాతి కాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్తాను. అదేంటంటే, దేవుడు అన్యాయము చేయడు. దేవుడు అన్యాయము చేయడం అసంభవం, ఇంపాసిబుల్ అంటాడు. అంటే దేవుడు న్యాయస్థుడు, దేవుడు న్యాయం చేసే దేవుడు, న్యాయకర్త, న్యాయవాది. ఆయన సంతులేని దానను ఇల్లాలుగా చేయవాడనని వాగ్దానం చేశాడు. కనుక ఈరోజు ఈ వీడియో వింటున్న పిల్లలు కొద్దిసేపు ఓపికతో మీరు ఈ మాటలు వినగలిగితే, ఒకవేళ వింటున్న వారు మరి ఈ వాక్యాన్ని లేక ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కొద్దిసేపు ఓపికతో తొందరపాట్లు లేకుండా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము తీద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 15 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను. ఇక్కడ బాగా నాకు పిల్లలు పుట్టలేదన్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. స్త్రీ ధర్మము నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖం కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా, చాలా ముసలోడు కదా, తనలో నవ్వుకొనేను. ఎలా నవ్వుకుంటుంది ఇమేజ్ మీరు చూడండి. ఆ శారా ఆ గుడారం లోపల భలే నవ్వుకుంటుంది. అబ్రహాం 3 మనుషులు బయట నిలబడ్డారు చెట్టు కింద. వాళ్ళు వచ్చిన 3 మనుషులకి ఆతిథ్యం చేస్తున్నాడు అబ్రహాం. అయితే అబ్రహాము ఆతిథ్యం చేస్తూ ఉన్నప్పుడు శారా గుడారం మధ్య నిలబడింది.
ఒక స్టైల్లో నవ్వుతుంది. ఎలా నవ్వుతుంది? ఒక స్టైల్లో నవ్వుతుంది. ఆ ఇమేజ్ కూడా చూపించండి. శారా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుందని, నాకు పిల్లలు ఎట్ట పుడతారు, నేను ముసల్దాన్ని, నాకు ఆ స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, మరి నాకు పిల్లలు పుట్టడం అసాధ్యం అనుకుంటుంది. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ 14-15 వచ్చిన చదువు ఒకసారి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా. ఏం చేస్తుంది? శారా నవ్వనేలా అంటే శారా కూడా నవ్వు వచ్చింది. వచ్చిన దేవదూతలు ఏమంటున్నారు? నీకు గర్భఫలం దేవుడిస్తాడు, యెహోవాకు అసాధ్యము. ఇప్పుడు ఆ 14 వచ్చిన చదువు తల్లి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అబ్బా, ఏం కలుగుతాడు అంటే కూతురు కొడుకు కూడా ముందే చెప్పేశాడు. ఆమెను ఎప్పుడో 90-100 ఏళ్ళ వయసులో. అబ్రహాముకు 100 ఉంటాయి, దగ్గరగా శారాకి ఒక 95 దాకా 90 దాకా ఉండొచ్చు కదా. అయితే ఆ టైంలో ఏం చెబుతున్నాడంటే, అసలు పిల్ల పుట్టం కాదు, ఏకంగా కొడుకే పుడతాడు చెప్పేస్తున్నాడు. ఆమేన్. మరి ఎందుకు సిద్ధపడుతున్నావు? నీ కన్నీళ్లు నాట్యాలుగా మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. యేసయ్యా. ఎవరైనా మన కన్నీళ్లు నాట్యాలుగా మారుస్తాడు ఆయన. ఏమనుకున్నావు ఆయన అంటే? ఆయన తక్కువ అంచనా ఇవ్వకండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తం కూడా సాధ్యమే. ఇప్పుడు శారాకి ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా? 21వ అధ్యాయం ఉంది కదా మాట. శారా చూడండి, మొదలొచ్చాను. యెహోవా తాను చెప్పిన ప్రకారం ఆమేన్. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు కొడుకునుగా అందామే. ఏ తనం? ముసలితనమందు. ఎట్లా ఉన్న ముసలి కాదు, ముసలితనమందు ఎవరిగా చెప్పండి? కుమారునిగా ఉంది. ముసలామిగా ఉంది కుమారుణ్ణి. మరి నాకు పిల్ల పుట్టరని ఎవడు చెప్పాడు? నీకు పిల్ల పుట్టరని ఎవడు చెప్పాడా? ఎవ్వరి మాటలు వినకు, ఎవ్వరి మాటలు నువ్వు వినొద్దు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనిషి మాటలు నిన్ను కృంగదీస్తాయి, మనిషి మాటలు నిన్ను భయపెడతాయి, మనుషుల మాటలు నీకు ఇంకేముంది, నీ పని అయిపోయింది అన్నట్టు ఉంటుంది. కానీ దేవుడి మాట విను, నమ్ము. శారా నవ్వింది, నమ్మలేక నవ్వుతుంది. ఎక్కడ నవ్వుతుంది? గుడారో చాటునంట తొంగి నవ్వుతుందంట. నాకు పిల్ల పుడతారా? తర్వాత మీకు ఆ ఇమేజ్ కుమారుడు చూపిస్తాడులే, మీకు కంగారు పడకండి. కాబట్టి నవ్వుతూ తొంగి నవ్వుతుంది. నాకు పిల్ల పుట్టమేంటే ముసల్దాన్ని అయితే, అసలు నాకు పిల్ల పుడతారా? అసలు నా భర్త కూడా ముసలోడే, వృద్ధుడు. ఏమండి, వృద్ధుడు అంటే ఏంటండి? చాలా ముసలోడని. ఆ ముసలోడికి ఏమి ఇచ్చాడు దేవుడు? కొడుకునిచ్చాడు. అసలు గర్భఫలం కాదు, ముందు కొడుకు పుడతాడని మాట ఇచ్చాడు. మాట ప్రకారంగా అతని ముసలితనమందు అబ్రహాముకి శారాకి దేవుడు గర్భించాడు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం తీయండి. ఆదికాండం 30వ అధ్యాయం బిడ్డలారా, మొదటి వచనం చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చెదనని. మరి ఎంత కోపపడుతున్నావా? సూసైడ్ చేసుకుంటాను అంటుంది. నీకు అర్థమైందా? అంటే పిల్లలు లేకపోయేటప్పటికి ఏం చేసుకోవాలంటుంది. ఇదంతా ఘోరమే బాబు. చేసుకున్న భర్త అందగాడే, మా ఆయన అందగాడు యాకోబు, అవునే కదా? అంటే నేను కాదులేండి, నా పేరు యాకోబు అనుకోండి. బైబిల్లో ఉన్న యాకోబు చాలా అందగాడు, చాలా అందంగా ఉంటాడు, చాలా నున్నంగా ఉంటాడంట యాకోబు. తెలుసా నీకు?
యాకోబు గొప్ప సింగర్ కూడా, ఆయన స్వరం భలే మారుస్తాడు. అవునా కదా, మార్చాడు. ఏషావులకు మాట్లాడలేదా అంటే ఆయన దగ్గర నిమిక్రీ ఉందా? ఉంది. అటువంటి యాకోబు దగ్గరకు వచ్చి రాహేల్ అంటుంది, చూడు నువ్వు నాకు గర్భఫలాన్ని ఇమ్మో, లేని ఎడల నేను చచ్చిపోతాను. రాహేల్ గురించి ఇమేజ్ చూపించే వాళ్ళకి ఎలా ఉందో బొమ్మ, ఎందుకంటే బొమ్మ చూస్తే కదా మీకు అర్థమయ్యేది. అది చూసారు ఎలా ఉందండి? కుమారుడు మీకు బాగా చూపిస్తున్నాడు కదా మీకు. ఏమండి, దేవుని కృపను బట్టి రాహేలు చరిత్ర. ఆ రాహేలు యాకోబుకు చాలా ఇష్టం. ఆ బావి దగ్గర వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి, గొర్రెలు గాయడే పోతుంది. ఎవరు రాహేలు అంత అందంగా ఉంది కదా, కానీ గొర్రెలు కాసిద్ది అన్నమాట. బావి దగ్గరికి పోతే యాకోబు ఏం చేశాడు, అమ్మో రాహేలు నీళ్ళు ఎక్కడ లాక్కూడదని బావి మీద మోత తీసి ఆ బావిలో ఉన్న నీళ్లు లాగెత్తున్నాడు యాకోబు. ఎవరికి? రాహేల్కి అంత ఇష్టం. కానీ యాకోబుకి ఇష్టమే, కానీ రాహేల్కి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇక్కడ నేను మీ అందరికి చెబుతున్నా, నీవు తల్లివి కాబోయే ముందుకు ఒక మాట గుర్తుపెట్టుకో, ఎక్కువ ప్రేమ భర్త మీద మనుషుల మీద ఉంచబాక, దేవుడి మీదనే ఆనుకో. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దేవుడి మీదనే, ఇంకెవరి మీద మీరు. అందుకంటాడు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చెప్పేసి అక్కడ ఏం కాదు, అదైందా? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా ప్రేమైన దేవుని బిడ్డలరా, గమనించండి, మనము దేవుణ్ణి నమ్ముకుందాం. శారాకు దేవుడు ఏమిచ్చాడు? గర్భఫలం. ఎప్పుడు? ముసల వయసులో ఇచ్చాడు. తర్వాత రాహేలుకి నాకు పిల్లలు లేరని ఏడుస్తుంది. ఇప్పుడు 20 అదే అధ్యాయంలో 30వ అధ్యాయంలో 22వ వచనం చదివింది చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని. ఆమేన్. ఆహా, ఏం చేశాడు? చదువు తల్లి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని, జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని అంటే ప్రార్థన చేసింది. రాహేలు ఏం చేసింది? ప్రార్థన చేసింది. రాహేలు మనవి విని. ఇక్కడ పిల్లలు లేకుండా బాధపడుతున్న తల్లులారా గుర్తుపెట్టుకోండి, రాహేలు మనవి దేవుడు విన్నాడట. అంటే అర్థమైంది, ప్రార్థన. నీవు డాక్టర్ల మీద కాదు, అది తర్వాత ఆప్షన్. నువ్వు మెడిసిన్ వాడుకో, తప్పులేదు. డాక్టర్ని ఆశ్రయించు, తప్పులేదు. కానీ మొదట నీకే ఉండాలో తెలుసా? మనవి, ప్రార్థన. దేవుని ఆధారపడు. నవ్విన నాపసేనే పండిత్ అన్నట్టుగా ఎంతమందిని అవమానించారో, ఎంతమంది నిన్ను గేలి చేశారో, నిన్ను హింసించారో, నిన్ను దూషించారో, చెడ్డ మాటలు పలికారు, నీకు పిల్లల పుట్టరని చెప్పారో, శుభకార్యాలకు రానియకుండా, ఫంక్షన్లకు రానియకుండా, దావతులకు రానియకుండా, పసుపు కుంకాలు నీ పాదాలకు పూయనీయకుండా, ఏ పెళ్ళిళ్ళకి రానియకుండా, అదిగో ఆమె గర్భవతి కాదు, ఆమె ఇల్లాలు కాదు, ఆమె సౌభాగ్యవతిరాలు కాదు, ఆమె గుడ్రాలని నిన్ను దూరం పెట్టారో, వాళ్ళందరూ తల దించుకునేలాగా దేవుడు నిన్ను తల ఎత్తుకునేలాగా మార్చి గర్భాన్నిస్తాడు నీకు. ఆమేన్. రాహేలు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. కారణం, యాకోబు మీద ఆధారపడినంత కాలం పిల్లలు ఇలా బాగా వినాలి. ఇప్పుడు తల్లులో, ఈరోజు తల్లులకు చెబుతున్నా, కాబోయే తల్లులకు చెబుతున్నా ఈ వాక్యం. కాబోయే నా చెల్లెళ్ళు తల్లులు కాబోతున్న నా తల్లు, నా అక్కలు ఎంతమంది పిల్లలకు బాధపడుతున్నారో వారందరికి నేను చెబుతున్నా, యాకోబు మీద ఆధారపడినంత కాలం రాహేలుకి పిల్లలు లేరు. విచిత్రం ఏంటంటే, యాకోబుకి రాహేలుకి చాలా ప్రేమ ఎక్కువ. రాహేలు కోసం అతడు 14 సంవత్సరాలు మేకల మేపాడంట. కొలువు అంటాడు బైబిల్లో. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఈరోజు నాకు కట్నం కావాలని ఎదురు తిరిగే దౌర్భాగ్యులు ఉన్నారు. కానీ యాకోబే ఎదురు కట్నం ఇచ్చి రాహేలు చేసుకున్నాడంటే అసలు రాహేలు ఎంత అందంగా ఉందో మరి. ఆమేన్ కదా. ఇప్పుడు వాళ్ళండి ఏందా ఎగబడుతున్నారు కట్నాల గురించి, కానుకల గురించి. ఇప్పుడు ఆ కట్నం వీగిపోతే అమ్మాయిని వదిలేయటమే, ఆ కట్నం లేకపోతే అమ్మాయిని వదిలిపెట్టడమే. పట్టించుకోరు. ఇంకా అమ్మగారింటికి వదిలేయటమే. వీడికి ఏం ముఖ్యం? వీడికి కట్నం ముఖ్యం, అమ్మాయి ముఖ్యం కాదు, భార్య ముఖ్యం కాదు. కానీ యాకోబు రాహేలు విషయంలో 14 ఏళ్ళు కొలువు చేశాడు. అంటే ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ ఏం చేసిందంటే, ఈ ప్రేమతో నా భర్తే నా సర్వస్వం అనుకుంది. ఏమనుకుంది? నా భర్తే
నా సర్వస్వం అనుకుంది. అందుకని దేవుడు పిల్లలు ఎప్పుడైతే ఆమె యాకోబును వదిలేసి ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టిందో, ఇప్పుడు చదువుతారో చూడండి 30వ వచనం 27 నుంచి 24 వరుసగా. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, అబ్బా దేవుడు నా నింద తొలగించను అనుకొనెను. నా నింద అంటే ఎంతో మంది నిందలేశారు, నా నింద తొలగించు అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును గాక అనుకొని. ఆమేన్. చాలు చాలు చాలు. అంటే ఎంత అద్భుతం చూసారా అసలు. దేవుడు శారాని ఏం చేశాడు చెప్పండి? దేవుడు శారా గారిని దర్శించాడా? ఎవరినిచ్చాడు? కుమారుని ఇచ్చాడు కదా, అవును కదా. మరి రాహేల్ని ఏం చేశాడు? రాహేల్ను కూడా దర్శించాడు. ఓకేనా? ఇంకొకటి చూద్దాం వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం తీయండి. న్యాయాధిపతుల గ్రంథము మానవ గురించి రాయబడింది ఇక్కడ. 13వ అధ్యాయం తీసి పెట్టుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయములో 2వ వచనాన్ని మీరు చూస్తే, ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఏమై ఉంది? అతని భార్య గొడ్రాలై ఉంది. ఎవరు? మానోహ. మానోహ భార్య గొడ్రాలై ఉంది, కానుపు లేక ఉండెను. చదువు తల్లి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆమె చప్పటి గట్టి కూడా సరిపోదు వాక్యం. ఇంకా నీవు గర్భవతివై కుమారుని కంటావు. వాళ్ళిద్దరూ మానోహ భార్య ఒక పొలంలో గడ్డి దూగుతూ ఉన్నారు. ఆ చెట్టు పక్కగా వచ్చాడు చూడు దేవదూత. ఏమంటున్నాడు చూడు, వాళ్ళిద్దరిని పిలిచాడు. ఆ చెట్టు పక్కగా నిలబడి దేవదూత మానోహ భార్య ఇద్దరిని ఆ చెట్టు పక్కన ఆ పొదల్లో వాళ్ళు ఆ పొలం పని చేస్తున్నారు చూడండి. వాళ్ళిద్దరి ఇక్కడికి వచ్చాడు. వచ్చేసి, మానోహ నువ్వేం భయపడబాక, పొలం పని చేస్తున్నావని దిగులు పడుతున్నావా? పిచ్చోడా, దేవుడు నీకు నీ భార్యను దర్శించి చక్కటి కుమారుణ్ణి ఇస్తాడు. నువ్వు గుడ్డులను బాధపడుతున్నావు కదా, నీ భార్య గుడ్డులను బాధపడుతున్నావు కదా. కాదు, ఆమె ఎప్పటికీ గుడ్రాలు కాదు, ఆమె సోలాలిగా మారుస్తాను దేవుడు అన్నాడు. ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నెంబర్ 1, శారాకి ముసలి వయసులో గర్భఫలాన్నిచ్చాడు. నెంబర్ 2, రాహేల్ను కూడా దేవుడు జ్ఞాపకము చేసుకుని గర్భఫలం ఇచ్చాడు. నెంబర్ 3, మానోహకి గర్భఫలం. 24 చదువుతారు అక్కడే. న్యాయాధిపతుల గ్రంథం 13:24. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. అబ్బా చూసారా, కొడుకు పుట్టాడు, పేరు కూడా పెట్టేశారు. ఆమెన్. నా పిల్ల పుట్టని బాధపడతారా మీరు? ఏదో ఒక రోజు నీకు అమ్మ లైవ్లో వింటున్నా బిడ్డలారా, ఏదో ఒక రోజు నువ్వు కొడుకుని కంటావు, కూతురుని కంటావు, వాళ్ళకి పేరు కూడా పెట్టేస్తావు. ఆమెన్. అంతే నేను చెబుతున్నా. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణ. రమారమి 100 వయసులో మృతతుల్యం కలిగిన వాడైనప్పటికీ అబ్రహాము ఏముంచాడట? దేవుని యందు విశ్వాసం ఉంచాడట. మనందరికి విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి మనందరికీ. ఒకసారట 2 చేపలు చెరువులో ఉన్నాయంట. అదే చెరువు అంతా ఎండిపోతుంటే అందులో ఉన్న ఆడ చేప మగ చేపతో అంటుందంట, ఏమండి ఈ చెరువు ఎండిపోతుందండి, మనం వేరే చెరువులోకి వెళ్ళిపోదామండి అని అంటా ఉందంట. అప్పుడు మగ చేప అంటుంది, విశ్వాసముంచు అంటా ఉందంట. సరే, ఇలాగ కొన్ని రోజులు గడిచిపోయింది. అలా కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిపోయాయి. నీళ్లు మొత్తం ఎండిపోయాయి. లాస్ట్కి బురద కనబడతా ఉంది చెరువులో. అప్పుడు ఆడ చేప అంటుంది, ఏమండి నేను చెబితే నువ్వు విన్నావా? మొత్తం నీళ్ళంతా ఎండిపోయాయి, మనం వేరే చెరువులోకి వెళ్ళిపోదామండి అని అన్నప్పుడు మగ చేప అంటుందంట ఆడ చేపతో, విశ్వాసముంచు అందంట. ఆ తర్వాత అలా కొద్ది రోజులు గడిచాక ఒక ఏటగాడు ఒక బుట్ట తీసుకొని, ఒక వల తీసుకొని సంకలో పెద్ద తాటాకులు బుట్ట వేసుకొని వస్తా ఉన్నాడంట. తీరా అప్పుడు ఆడసేప చూసి, ఏమండి నేను చెబితే నువ్వు విన్నావా?
ఇదిగండి వేటగాడు వస్తున్నాడండి, వేరే చెరులోకి వెళ్ళిపోదామండి అందంట. అప్పుడు మొగశాప అందంట, విశ్వాసం ఉంచు అందని. ఇంకా ఏ విశ్వాసం అండి, వేటగాడు రానే వచ్చేసాడు, బుట్టలో వేసుకుంటాడు మనల్ని అన్నప్పుడు. సరే వేటగాడు వచ్చాడు, దిగాడు, చేపలు 2 పట్టుకున్నాడు, బుట్టలో వేసాడు. అప్పుడు ఆ బుట్టలో ఉన్న ఆడచేప మొగచేప పట్టా 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 ఎగురుతా ఉన్నాయంట. అప్పుడు ఆడచేప కొంచెం ఎక్కువ ఎగురుతుందండి ఈ మధ్య. ఎగురుతా ఉన్నప్పుడు అప్పుడు ఆడచేప అంటుందంట, ఏమండి నేను చెబితే నువ్వు విన్నావా అండి? ఏమండి రానే వచ్చాడు ఏటగాడు, వల్ల వేసాడు, పట్టుకున్నాడు, బుట్టలో వేసుకున్నాడు, తీసుకొని పోతున్నాడు అని అంటే అప్పుడు మొగచేప అందంట, విశ్వాసం ఉంచు అంది. ఇంకా ఏ విశ్వాసం అండి, ఆ బొందల విశ్వాసం? ఇంకా ఎంతసేపు అండి విశ్వాసం? ఆల్రెడీ కత్తి మెడ మీదకి వచ్చేలా ఉంది మన పరిస్థితి, ఇంకా విశ్వాసం అంటే సరే మొత్తానికైతే ఏటగాడు వెళ్ళిపోయాడు. ఆ చేపలు ఆ ఇంటి ముందు పడేసి వాళ్ళ భార్యని పిలుస్తున్నాడు, ఏయ్ బూడిద ఉప్పు అవన్నీ తీసుకొని రావే, శుభ్రం కడిగి మంచిగా మసాలా పెట్టి కూర వండవే, నాకు ఆకలిగా ఉంది, మిట్ట నడిదామని వెళ్ళొచ్చాను మొత్తానికి ఎండకి అని అన్నాడట. అప్పుడు ఆమె అన్నాడు, ఆ బోగు తెచ్చేవాళ్ళు నువ్వు కాక 2 చేపలు, నువ్వు రుద్దలేవా, అంత దూరం పోయించాడు, నువ్వే రుద్దా అన్నాడు. అప్పుడు వెంటనే భర్త కోపంతో, ఏమే నేను వెళ్ళి ఇంత మంచి చేపలు, ఇంత లావు చేపలు పట్టకొస్తే కష్టపడి నా మీదే నువ్వు కోప్పడతావని మాట ఉరుసుకొని ఇద్దరు గొడవ పడుతున్న టైంలో నల్లటి మేఘాలు మబ్బులు గమ్ముకొని వస్తూ పెద్ద వర్షం పడిందంట. ఆ వర్షానికి ఊరు దేశమంతా నీళ్ళు వచ్చేసి ఆ నీళ్ళల్లో చేపలు 2 కూడా కొట్టుకొని పోయి హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అప్పుడు మొగచేప అంటుంది, హలో లేడీస్, హలో మై డియర్ లేడీస్, నేను చెబితే నువ్వు విన్నా అని అన్నాడట మొగచేప. ఆమెన్. అర్థమైందా? అంటే విశ్వాసం వల్ల చేపలు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు హిందూ మహాసముద్రం చేపలు వెళ్ళిపోయినాయి. ప్రేమైన దేవుని పిల్లారా, నాకు పిల్లల పుట్రని కృంగిపోతున్నావా? లేదు బిడ్డ, ఏదో ఒకరు దేవుడిని దర్శిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు న్యాయస్థుడు, దేవుడు న్యాయవాది, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు అన్యాయం అసంభవం, తప్పకుండా దర్శిస్తాడు. దేవుడు నీకు చక్కటి కుమారుని కుమార్తె నీకు ఇస్తాడు. ఈ మాటలు విని ఆదరించబడండి. రాహేలు యాకోబు మీద ఆధారపడినంత కాలం పిల్లలు ఇవ్వలేదు. నేను గర్భఫలాన్ని ఇచ్చేదనా, నేను చెట్టు ఫలాన్ని ఇస్తాను కానీ గర్భఫలం దేవుణ్ణి అడుగు అని అన్నప్పుడు రాహేలు వెళ్ళి దేవుని సన్నిధిలో ఎన్నో రోజులు దేవుని సన్నిధిలో మనవి చేస్తూ వచ్చింది, ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు, మానోహని జ్ఞాపకం చేసుకున్నాడు, శారాని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా మీకు కావాలంటే మరొక వాక్యం కూడా మీకు చూపిస్తాను. హన్నా విషయంలో దేవుడు ఏం చేశాడో మొదటి సమూయేలు గ్రంథంలో చూపిస్తారు మీ అందరికి కూడా. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనాన్ని మీ అందరికి చదివి వినిపిస్తాను. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. అసలు ఎటువంటి ప్రార్థన చూడండి ప్రేమైన దేవుని పిల్లల, బలమైన ప్రార్థన. అసలు హన్న ఎలా సాపేసుకొని ఏలి చూస్తూ ఉంటుండే ఎలా ప్రార్థన చేస్తుందో మీరు ఆ ఇమేజ్ చూడండి. పద్ధతిగా ఆ మందిరంలో సాపేసుకుంది, ఆ సాప మీద కూర్చుంది, ఏలి చూస్తా ఉన్నాడు, దూరంగా చూస్తున్నాడు ఆమెని. అప్పుడు ఆ అన్న ప్రార్థన చేస్తుంది చూడండి. అన్న అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది, ఆడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి గమనిస్తూ ఉన్నాడు. అయ్యా నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. అప్పుడు హన్న ఆడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. హన్న ఆ ఇమేజ్ మీరు చూడండి. ఒక సాప మీద కూర్చొని హన్న ఏ విధంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందో ఒకసారి మీరు చూస్తే ఆశ్చర్యపోతే. ఎంత ముచ్చటగా కూర్చుంది చూడండి, ఎంత చక్కగా కూర్చొని 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ, ప్రభువా నీ సేవకురాలని నాకు గర్భఫలాన్ని ఇమ్మయ్యా, నీ సేవకురాలని నీ సేవ అంటూ దేవుణ్ణి మొరపెట్టుకుంది. వెంటనే దేవుడు ఏం చేశాడో మీరు 20వ వచనాన్ని చదవండి. ఆమేన్. గర్భము ధరించింది. 10వ వచనంలోనేమో గర్భం లేదు, 20వ వచనంలోకి వచ్చేలకే గర్భం ధరించింది. ఎవరమ్మా నీకు పిల్ల ఎవరని చెప్పింది? దేవుడు తప్పకుండా నీకు పిల్ల ఇస్తాడు, భయపడకు.
మనిషి మాటలు వినకు, ఎప్పుడు మనసులో పెట్టుకోకు. మనిషి మాటలు ఒట్టి మాటలు, దేవుని మాటలే బలమైన మాటలు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు బిడ్డ, దేవుడు నిన్ను తప్పకుండా దర్శిస్తాడు. నీ భర్త మీద ఆధారపడకు, నీ మెడిసిన్స్ మీద, నీ టాబ్లెట్ల మీద, నీ మందుల మీద, డాక్టర్ మీద కాదు. ముందు దేవుడి మీద ఆధారపడు. ప్రార్థన చేయి, ప్రభువా నాకు మంచి గర్భఫలాన్ని ఇవ్వు అని అడుగు. తప్పకుండా దేవుడు నీ గర్భఫలాన్ని దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు అన్నాని జ్ఞాపకం చేసి, అన్న చేతిలో ఎలాగా ఆ పిల్లోడిని తీసుకెళ్ళి ఏలి దైవజనుడికి ఎలా ఇస్తుందో ఇమేజ్ చూడండి మీరు. ఆ బాబుని తీసుకెళ్ళి ఆ యొక్క మన సమయాలను తీసుకొని వెళ్ళి ఆ ఏలీకి అప్పచెబుతుందిగో, నాకు దేవుడిచ్చిన కుమారుని తిరిగి నీ సేవకే నేను అంకితం చేస్తానని కుమారుని సేవకి. ఇక్కడ మీ అందరూ మాట చెప్పాలనుకుంటున్నా. చాలామంది పిల్లలు లేనప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అనుకుంటారేమో. దేవుడు అందరి పిల్లల్ని అడగడ కానీ ఆయనకి ఇష్టమైన వారిని పరీక్షించి లేట్ అయినా లేటెస్ట్గా పిల్లల్నిచ్చి వారిని తన సేవ కోసం దేవుడు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. వాగ్దాన పుత్రుడు ఇస్సాకును చూస్తూ ఉన్నాం. అలాగే శాంసన్ని మనం ఆ మానోగాను ప్రేమించిన కుమారుని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాహేల్ను కూడా ప్రేమించి యోసేపును బెన్యామిని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. యోసేపును కూడా దేవుడు ఐగుప్తు దేశంలో ఆస్వాదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇసాకును 100 అంతలు ఆస్వాదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శాంసన్ను కూడా 20 సంవత్సరాలు ఫిలిస్తీన్ల మీద మరి యుద్ధం చేసి మరి ఇశ్రాయేలందరికీ న్యాయాధిపతిగా ఉండి వారిని కాపాడి గొప్ప పరిపాలన చేసిన వాడిగా శాంసన్ని మనం చూస్తున్నాం. దేవుడి చేత ఏర్పరచబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే హన్నాను చూస్తే సమూయేలు ప్రవక్త పుట్టాడు. ఈయన రాజులను చక్రవర్తులు అభిషేకించే గొప్పవాడయ్యాడు. బిడ్లారా, లేట్ అవుతుందని దిగులు పడకు. లేట్ అయిన వాళ్ళనే గొప్ప గొప్ప ప్రవక్తలుగా దేవుడు, నాయకులుగా దేవుడు తయారు చేశాడు. ఆమేన్. చప్పట్ల కొట్టి దేవుడి నామాన్ని మహింపడతాం. గొప్ప గొప్ప నాయకులుగా తయారయ్యారు. లేట్ అవుతుందని మీరు కుంగిపోని అవసరం లేదు ప్రేమైన దేవుని పిల్లరా. నాకు కూడా వివాహం అయినప్పుడు చాలామంది కూడా పిల్లలు పుట్టరు అని చెప్పారు. నేనేం చెప్పానంటే 2 పేర్లు ఒక డైరీలో రాసుకొని ప్రతి చర్చిలో, ప్రతి గుడిలో, ప్రతి సభలో చూపిస్తూ ఉన్నాను. ఏందా పేరంటే, పెద్దవాడి పేరు జాన్ వెస్లీ, చిన్నవాడి పేరు విల్సన్ దిలీప్ కుమార్. ఆ పేర్లు చూపిస్తున్నా. వాళ్ళేమో అసలు నీకు గర్భఫలమే ఇంకా దేవుడు ఇవ్వలేదు నీ భార్యకి, నువ్వు పేర్లు ఏకంగా రాసి పెట్టావు అన్నారు. తీరా దేవుడి దయ వల్ల గర్భం దాల్చింది నా భాగస్వామి. అయితే ఈలోగా డాక్టర్లు అన్నారు నీకు ఆడపిల్ల పుడుతున్నారు, చుట్టాలు అన్నారు నీకు ఆడపిల్ల పుడతారు, బంధువులు అన్నారు నీకు ఆడపిల్ల పుడతారు. నేనేమో డైరీ చూపిస్తున్నా. పైన ఫస్ట్ ఉన్న పేరేముంది, జాన్ వెస్లీ ఉంది. కింద 2వ పేరేముంది, విల్సన్ దిలీప్ కుమార్. ఈ పేర్లు మగవాళ్ళ పేర్లా ఆడవాళ్ళ పేర్లు అని అడిగాను చాలామందిని. ఇవి మగవాళ్ళ పేర్లు కదా, అయినా నీకు పుట్టేది ఆడపిల్లల గ్యారంటీ అన్నారు అందరు కూడా. తీరా చూస్తే జాన్ వెస్లీ హాస్పిటల్లో క్యావ్ అని ఎంత బొరువుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత అందరు అన్నారు సరే మొదటిసారి అయితే నువ్వు గెలిచావుగా, 2వసారి మాత్రం ఖచ్చితంగా నీకు ఆడపిల్ల పుడుతుంది చూడు అన్నాడు. అప్పుడు విల్సన్ దిలీప్ కుమార్ అని డాక్టర్ గారు చూపించాను. సార్ నాకు పుట్టేది మగపిల్లోడే పుడతాడు చూడు సార్ అన్నాడు. వెంటనే విల్సన్ దిలీప్ కుమార్ హాస్పిటల్లో అని పెద్ద గడిచి పెద్ద గుక్క పెట్టి ఎడుతూ ఉన్నాడు. వాడిని అందరు నీళ్లు తీసుకొచ్చేవాడు బకెట్లో పెడితే ఆ నీళ్ళల్లో గోళ్ళాడు వాడు, తన్నుకుంటున్నాడు బకెట్ మొత్తం. జనం బిత్తరకు పోయారు. ఒరే నాయన, ఆడపిల్లలు పుడతారనుకున్నావు, అసలు పిల్లలే పుట్టరనుకున్నావు, కానీ నువ్వు నమ్మిన నమ్మకం తగ్గట్టుగా దేవుడు మగపిల్లనిచ్చాడు. ఈరోజు దేవుడు నన్ను నా సహధర్మచారిని ప్రేమించిన నా కుమారులు దేవుని సేవ కొరకై ఈరోజు పాటుపడుతూ ఉన్నారు. నమ్మకంగా దేవుడి పనిలో కొనసాగుతున్నారు. బిడ్డలారా, నీకు పిల్లలు లేరని దిగులు పడకండి, మాకెవరో పిల్లలు ఎవరని దిగులు పడకండి. బిడ్డలనిచ్చే దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. ఎందుకు దిగులు? దేవుడు కదా ఇచ్చేది. దేవుడు పక్షపాతి కానప్పుడు నీకు పిల్లలు ఎందుకు పుట్టరు? కాబట్టి నీలో ఏదైనా శరీరంలో మార్పులు ఉంటే, వాటిని నువ్వు తినే తిండిని బట్టో భోజన పదార్థాలను బట్టో మార్పులు ఉంటే మెడిసిన్ వాడుకో, డాక్టర్ని ఆశ్రయించు, కానీ ప్రార్థన ఉండాలి. దేవుడికి నీ బిడ్డలను సమర్పిస్తానని మాట ఇవ్వాలి. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు నా బంగారం, నా బుజ్జి, నా వెండి, నా గజ్జ అని పిలుచుకుంటా ఉంటారు, ముద్దు పెట్టుకుంటా ఉంటారు. అలా పుట్టినోడు దేవుడి కోసం పుట్టాడు రా. ఇస్సాకు పుట్టాడంటే వాగ్దాన పుత్రుడు, దేవుడి కోసం పుట్టాడు. ఫిలిస్తీన్లందరూ వచ్చి ఇస్సాకును ఓడించలేకున్న ఇస్సాకు గెలిచాడు. కారణం వాగ్దాన పుత్రుడు, దేవుడి కోసం బతికించాడు. అబ్రహాము దేవుడి కోసం పెంచాడు.
అలాగే యోసేపును కూడా దేవుడి కోసమే పెంచారు, సాంసోను దేవుడి కొరకే పెంచారు, సమయలను దేవుడి కొరకే పెంచారు. మనమందరం కూడా మనకు బిడ్డలు ఇచ్చినప్పుడు తప్పకుండా మీరు దేవుడి కొరకే మీరు పెంచాలి. మీరు ఇంకా చూడగలిగితే ఒక మంచి మాట, ఆ షునేము స్త్రీ గర్భము దాల్చిన చూడండి ఒకసారి. షునేమిరాలు అది ఎక్కడుంది? 2వ రాజుల గ్రంథం తీయండి అందరు కూడా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 4వ అధ్యాయము 8వ వచనం చదివిది చూడండి. ఇప్పుడు ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ధనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. ఆమేన్. ఎవరు? గరుడాలైన. అంటే ఏం పద్ధతి ఏంటంటే దైవజనుడికి తిండి పెడుతుంది, దైవజనుడికి మేడ మీద ఒక ఇల్లు కట్టింది, ఒక దీపస్తంభం ఇచ్చింది, ఒక బల్ల ఇచ్చింది వాక్యం చదువుకోవడానికి, పడుకోవడానికి ఒక మంచం ఇచ్చింది, అలా కూర్చొని ఒక పేట వేసింది, మేడ మీద ఇల్లు కట్టింది. కానీ గర్భఫలం లేదు. అయితే దేవుడు ఏం చేశాడో ఇప్పుడు 17వ వచనం చదివించడం బిడ్డ. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి. ఆమేన్. అది పిమ్మట ఆ స్త్రీ గర్భవతి. ఆ తర్వాత ఆ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో అంటే దైవజనుడని ఎలీషా చెప్పిన కాలమున కుమారునికి నామరు. ఏంది మొత్తం మగపిల్లలు పడుతున్నారు? ఆమేన్. దేవునికి స్తోత్రం. కుమారుని కని లేటుగా ఉన్నవాళ్ళు దిగులు పడకండి, ఖచ్చితంగా కొడుకు పుడతాడు లేట్ అయినా సరే. ఎందుకు? దేవుడి కొరకు మీరు పెంచుతానని మాట ఇస్తే కనుక దిగులు పడకు సహోదరి, సహోదరుడా, ఓ అక్క, చెల్లి, ఓ తమ్ముడు, అన్నయ్య. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని కవిల్లో మీరున్నారు, దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉండేటట్లు మీరు ప్రార్థించండి, నిరీక్షించండి, ఎదురు చూడండి. దేవుడు షునేమిరాలకి బిడ్డలిచ్చాడు. ఆ గనురాలనే స్త్రీ అని చెప్పి ఇమేజ్ చూడండి మీరు. గనురాలనే స్త్రీ అని ఒక ఇమేజ్ ఇస్తాడు మీకు. అక్కడ ఎలీషాకి ఒక ఇల్లు కట్టిందంట ఆమె. ఆ ఇమేజ్ చూపించండి ఒకసారి. ఆ గనురాలనే స్త్రీ ఏ విధంగా గర్భం పిల్లోడిని చూడండి. ఎలీషాకు ప్రార్థనా గది కట్టించిన గనురాలైన స్త్రీ కొడుకుని కానీ అందమైన కొడుకుని. ఆమేన్. చెప్పండి కూడా ఒకసారి. ఏమనుకున్నారు దేవుడు అంటే? ఇంకా మీరు చూడగలిగితే లోకాసువార్త తీయండి ఒకసారి. ఎలిజబెత్కి జకర్యాకి దేవుడు ఏం చేశాడో లోకాసువార్త 1వ అధ్యాయము 5వ వచనం మీరు చూస్తే ఎంత బాగా చూడండి. లోకాసువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో లోకాసువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. అబ్బా, అహరోను కుమార్తె. ఒక మాట, అహరోను కుమార్తె అంటే యాజకుడు, యాజకులకు సంబంధించినటువంటి ఈమె. కానీ పిల్లలు లేరు ఆమెకి. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. ఏం పేరు? ఏం బెత్తు? ఎలిజబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్న పిల్లలు లేరు. దేవుని దృష్టికి నీతిమంతులు కానీ పిల్లలు లేరు. ఎలిజబెతు గొడ్రాలైనందున పిల్లలు లేకపోయేది. ఆహా, ఇది ఎంత ఘోరం అండి. నీతిమంతురాలు సకల మర్యాదల చొప్పున దేవునికి మర్యాదంగా, నీతిమంతులుగా, యథార్థంగా, నిజాయితీగా సేవ చేస్తున్నారు వీళ్ళు సకల మర్యాదల చొప్పున. కానీ ఆమెకి ఎవరు లేరు గర్భఫలం. ఇదంతా ఆశ్చర్యం. చాలామంది అనుకుంటారు ఆమెకి గర్భం లేదంటే ఆమె ఏదో పాపం చేసి ఉంటుంది, వాళ్ళకి గర్భఫలం లేదంటే మొత్తానికి ఏదో మరి వీళ్ళేదో పాపాలు చేసి ఉంటారు, లేకపోతే పోయిన జన్మలో అదైంది. కొంతమంది అనుకుంటారు కదా బైబిల్ తెలియని వాళ్ళు, పోయిన జన్మలో అదైంది ఇదయిందని. ఒట్టి మాటలు అవన్నీ, ఒట్టి మాటలు అవన్నీ. ఇక్కడ మీరు గమనిస్తే ఎలిజబెత్కి పిల్లలు లేరు, కానీ దేవుడు ఏం చేశాడో ఇప్పుడు చదివిద్ది 25వ వచనాన్ని చూడండి. మొదటి కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషుని ప్రధానం ఓకే 25వ వచనంలో అంటే అక్కడ సందర్భం ఏంటంటే యోహాను 13 వచ్చిందో అక్కడే 13వ వచనం. అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. ఆమేన్. సపోర్ట్ కోసం నీ కుమారుని కంటుంది. ఏడ కూడా మళ్ళీ కుమారుడే. ఆయన పేరు యోహాను, తెలుసా? ఆలోచించండి.
ఆయన పేరు ఆ ఎలిజబెత్ చూడు ఎట్లా పిల్లోడిని చూపించుకుంటుందో. ఆ ఎలిజబెత్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళిద్దరిని దేవుడు ఎలా దర్శించాడు. చూడండి, ఇది కాదు, ఇంకొక ఇమేజ్. ఎలిజబెత్ జకరియా ఉంటారు అక్కడ ఆ ఇమేజ్లో. ఇది కాదు, ఇంకొకటి చూపిద్దాం ఒకసారి. ఇంకా ఉంది అక్కడ ఆ పిల్లోడిని ఎత్తుకున్నాడు. అది చూడండి, ఎలిజబెత్ జకరియా. ఆడ పక్కన ఎవరు అనుకుంటున్నారు? ఆ యోహాను ఎలిజబెత్ చేతిలో ఉన్న పిల్లోడే ఆ నీళ్లల్లో బాప్తీసిస్తున్న యోహాను. ఆ యోహాను ఏం చేశాడు? పక్కన యేసు ప్రభుకి బాప్తీసిస్తున్నాడు. ఎంతటి గొప్పవాడండి! యేసు ప్రభుకే బాప్తీ ఇచ్చేంత గొప్పోడయ్యాడండి యోహాన్. ఆమేన్. పుట్టాడు ఆ పిల్లలు. దిగులు పడవలసిన అవసరతే లేదు. ఆదికాండం 25వ అధ్యాయం చూద్దాం. రిబ్కా విషయంలో దేవుడు ఏం చేశాడు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 25వ అధ్యాయములో 21వ వచనం చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక గొడ్రాలు, ఆమె కూడా గొడ్రాలే. అతడు ఆమె విషయమై యెహోవాకు వేడుకొనెను. ఆమేన్. దేవునికి వేడుకుంటారు. లేదా గొడ్రాలుగా ఉన్న వాళ్ళందరూ డాక్టర్ని వేడుకోవట్లా, దేవుణ్ణి వేడుకుంటారు. చప్పట గట్టిగా ఒకసారి. అయితే ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 26వ వచనం చదువు. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆమెన్. ఎంత 60 ఏండ్లవాడు. ఆమెన్. ఇస్సాకు. చాలా మంది అనుకుంటారు మాకు వయసు ఎక్కువైపోతున్నాయి గారు, పిల్లలు పుట్టరా, మాకు చాలా వయసు అయిపోతుంది అనుకుంటారు. కానీ ఇస్సాకు వయసు ఎంత? అక్కడ పిల్లడు ఇస్సాకుని కన్నప్పుడు, యాకోబుని ఏశావుని కన్నప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 60 ఏండ్లు. అది విచిత్రం చెప్పండి మీకు. 60 ఏళ్ళు ఒక్కడిని కన్నాడా, ఏకంగా ఇద్దరిని కన్నాడా? ఆ అమ్మాయిని కొట్టి గట్టిగా దేవుడు మహిమ కలిగింది కాక. అర్థమవుతుందా? లేట్ అయితే నీకేముంది? నేను అప్పుడు మా శ్యామ్ సుందర్ గారు, సునీత గారు చెప్తా, 60 కండమయ్యా బాబు, మీకు దేవుడు కవల పిల్లతాడు అవసరమైతే. ఆమెన్. ఆయన చిత్తం. ఆమెన్. అంతేనా కదా? ఆయన చిత్తం. దేవుడు ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు పిల్లలు. విశ్వాసం ఉంచండి, నమ్మకం. 60 ఏళ్ల వయసులో 2 పిల్లలు కన్నాడండి ఇస్సాకు. ఇది అంతా అసలు ఇంతకు మీకు ఎప్పుడైనా తెలుసా? 60 ఏళ్ల వయసులో ఇస్సాకు పిల్ల కన్నాడని. ఏందనుకున్నారు దేవుడు అంటే? తెలుసా మీకు? అందుకే నెంబర్ వన్ అక్కడ అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఈడ ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబు ఏశావుని కన్నాడు. డబల్. ఆమేన్. ఇదంతా గొప్ప భాగ్యం అండి బాబోయ్. అందుకే శారాతో ముందు చెప్పాడు, యెహోవాకు అసాధ్యం ఏది కూడా లేదు అన్నాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట చూద్దాం. ఆదికాండం 18-14 చూడండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఈ మాట చివరిన జాగ్రత్తగా వినండి. అక్కల్లారా, చెల్లెళ్ళారా, నేను గుడ్రాల్ని, నాకు పిల్లలు లేరు అనుకున్న వాళ్ళు ఈ మాట చివరిన జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమన్నాడు చూడండి. ఆమేన్. చాలు. యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా? మార్కు సువార్త 10వ అధ్యాయములో ఒక మంచి మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయములో 27వ వచనాన్ని మీరు చూస్తే, చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తం కూడా సాధ్యమే. ఆమేన్. ఆయన తలుచుకుంటే రాళ్ల వల్ల పిల్లలు పుట్టిస్తాడు. ఆయన తలుచుకుంటే మగవాళ్ళకి పిల్లలు పుట్టిస్తాడు. ఆయన తలుచుకుంటే ముసలోళ్ళకి పిల్లలు పుట్టిస్తాడు. ఆయన తలుచుకుంటే కన్యకి కూడా పిల్లలు పుట్టించలేదు దేవుడు. పుట్టించలేదా? అసలు అవ్వనగంది ఎవరు అనుకున్నావు? మగాడే అవ్వనగంది. ఆదాముగా అన్నాడు అవ్వని. ఆ తర్వాత వృద్ధాపంలో, ముసలితనంలో శారా అబ్రహాము కలిసి ఇస్సాకుని కన్నారు. మరి మరియ ఎవరు? కన్య మరియ. పురుషుని ఎరక్కున్న పిల్లోడిని కంది, యేసుప్రభుని కంది. ఏమనుకున్నావు? ప్రభుకి అసాధ్యం ఉందా? మరి ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? మీరు చేయవలసింది ఒకటే, మీరంతగా పిల్లలేరని ఏడిస్తే ఆ ఏడుపేదో ప్రార్థనలో ఏడవండి. ఆ ఏడుపేదో భార్యాభర్తలిద్దరూ మోకరించండి. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. కొంతమంది ఉన్నా గర్భలో నీకు కావాలి కాబట్టి భార్యగా నువ్వు వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేయి. మరి నువ్వేం చేస్తావు? ఆంబూతులో పడుకుంటావా? నువ్వయా ముందు మోకరించాల్సింది. రిబ్కా గొడ్రాలైనప్పుడు ఇస్సాకెళ్ళి ప్రార్థన చేసాడట. ఇప్పుడు చెప్పండి, మగాడు ప్రార్థన చేశాడా? ఆడ మనిషి గొడ్రాలుగా ఉంటే ఆడ మనిషి ప్రార్థన చేసిందా? మగాడు చేసాడు ప్రార్థన. ఇప్పుడు మనోళ్ళు అట్ట కాదు. ఆడోళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకుని గర్భఫలం కోసమని నేను ఊరి మీద తిరిగి వస్తా, ఆంబూతులో తిరిగి వస్తా, అట్ట కుదరదు. నువ్వు కూడా మోకరించు పక్కన. నువ్వు కూడా మోకరించి ఏం చేయాలి? మీరు ప్రార్థన చెయ్యండి. యెహోవాకు అసాధ్యం ఏది కూడా
లేదు. ఎందుకు? 127వ కీర్తనలో ఏముందో చదివి చూడండి. 127వ కీర్తనలో 3వ వచనాన్ని చదివిద్ది చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆమేన్. ఆయన ఇచ్చు బహుమానమే, ఆయన ఇచ్చు లేచి నిలబడతాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు. దిగులు పడకండి, చింతపడకండి, బాధపడకండి, వేదన పడకండి, కృంగిపోకండి. తప్పకుండా దేవుడు నిర్ణయ కాలం అన్నాడు. నిర్ణయ కాలం అంటే మీకు నచ్చిన కాలం కాదు. దేవుడు ఏదో ఒక కాలంలో నీకు పిల్లలు ఇవ్వాలని అనుకున్నాడు. ఆ కాలంలో దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను దర్శిస్తాడు. శారాని దర్శించాడు దేవుడు, రాహేలు దర్శించాడు దేవుడు, హన్నాను దర్శించాడు దేవుడు, మానోహాన్ని దర్శించాడు దేవుడు, రిబ్కాను దర్శించాడు దేవుడు, ఎలిజబెత్ని దర్శించాడు దేవుడు. కాబట్టి గనురాలనే స్త్రీని కూడా దేవుడు దర్శించాడు. కాబట్టి మీకు ఇమేజ్ చూపించవచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముగిస్తున్నా. దిగులు పడకండి, బాధపడకండి. మీ మనవి ఎప్పటికప్పుడుకి దినమునకు 7 మార్లు ప్రార్థించండి. రానున్న నిర్ణయ కాలంలో దేవుడు నీకు కుమారుని కుమార్తెను అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ప్రేమగల తండ్రి, విత్తబడిన మాట నీరు కట్టి పాలిపుచ్చాయి. నిరాకడకు సంఘాన్ని స్థితపరచు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించడు. వచ్చిన మా యువతి యువకులు, కుమారులు, కుమార్తెలు, వాయిద్యకారు, కెమెరామ్యాన్, ప్రొజెక్టర్, రీడింగ్స్, సంఘ పెద్దలు, యూత్ లీడర్, సండే స్కూల్ టీచర్లు, సండే స్కూల్ పిల్లలు, తండ్రి, స్థిర సమాజ ప్రార్థనా పండితులు, ప్రార్థనా వీరులు, శిష్యులు, శిష్యురాండ్రు, సంఘ పెద్దరాళ్ళు, సంఘ పెద్దలు అందరూ నీకు జ్ఞాపకం చేసుకో. లైవ్ వింటున్న బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాలు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.